బుద్ధివాక్యం అండి, జ్ఞానవాక్యం ఎప్పుడు అడిగేవాడినండి. ఓకే. ఆత్మల వివేచన అడిగేవాడినండి. అందుకే ఎవరిలో ఏ ఆత్మ పనిచేస్తుందో నా మనసులో తెలిసిపోయేదండి. తర్వాత బుద్ధివాక్యం వచ్చేదండి, నాకు జ్ఞానవాక్యం వచ్చేదండి. తర్వాత స్వస్థత వరం ఇచ్చారండి. ఓకే అండి. నేను సువార్త పని చేయాలనుకున్నాను. మళ్ళా ప్రభు నన్ను మొదట సువార్తికుడిగానే పిలిచాడు. అవునండి. మళ్ళీ సువార్త చేయాలి అనుకునేవాడిని. ఆ తర్వాత ఆ సువార్తలోనండి స్వస్థత వరం కూడా ఇచ్చారండి. ఓకే అండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే హీలింగ్స్ అయిపోయాయండి. ప్రజలు గ్యాదర్ అయ్యేవారండి. ఆ ఊరు పంచాయతీలో కానీ స్కూల్లో కానీ పెట్టేవాళ్ళం అండి. పెడితే అందరూ వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఆ రోజు 20 మంది దాకా వెళ్ళేవాళ్ళం అండి, దగ్గర స్థలాలకన్నిటికీ. అలాగే వెళ్తే ఆ రాత్రి అలా ఓపెన్గా పెట్టేవాళ్ళం అండి మీటింగు. కొన్నిసార్లు రామకోళ్ళు కాడ కూడా కరెంట్ తీసుకోమని ఇచ్చేవారండి. ఇప్పుడంటే పెద్ద అభ్యంతరాలు వచ్చినాయి, కానీ అప్పుడు అలాంటివి లేవండి. సువార్త ప్రకటించేవాళ్ళం. నేను కొంతసేపు ఆరాధన చేస్తూ ఆరాధనలో ఇక్కడ ఎవరు గుడ్డోళ్ళు ఉన్నారో దేవుడు వాళ్ళకి చూపించేస్తున్నాడు చూడండి అనేవాడినండి. అలా జరిగిపోయేదండి. దేవుని స్తోత్ర. ఇప్పుడు చెవిటోళ్ళు ఉన్నారు, మీ దేవుడు చెవులు ఇనికిడి ఇచ్చేస్తున్నాడు వినండి అనేవాడినండి. ఆరాధనలో అలా వాళ్ళు పలికిస్తేవాడినండి. ఆత్మలో లీనమైపోయేవాడినండి నేను. నాకు ఇప్పటికీ అది ఆలోచన ఏంటంటే అది నాకు నేను కావాలని చేయలేదండి. అలా వచ్చి ఆ మాటలు పలికేసేవాడిని, అది జరిగాయండి. ఓకే అండి.